మనల్ని నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనతో మాట్లాడించలేదు. మీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడక్కండి. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు కూడా అర్థం కాదు. నీవు చిన్న పనులను కూడా శ్రద్ధతో చేస్తే భారీ విజయాలు నీ సొంతమవుతాయి. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో వచ్చింది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది తృప్తినిస్తుంది. మాటైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం అనేది ఉండకూడదు. మనం నడవవలసిన చోట పరుగెత్తడం ఎంత తప్పో, మనం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం కూడా అంతే తప్పు. మాటలు రాని వాళ్లే కాదు, కొన్నిసార్లు మనీ లేనివాడు కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, మనసు నొప్పించకుండా మాట్లాడండి, తక్కువ మాట్లాడండి. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వాళ్లే మీ నిజమైన ఆత్మీయులు. ఎవరికో నచ్చినట్టు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టారో గుర్తు తెచ్చుకోండి. నీవు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థం అవుతుంది. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నీవు ఎవ్వరికీ అవసరం లేదు. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.